నమస్కారం జీటీపీఎల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మున్సిపల్ ఎన్నికల్లో అన్ని సర్వేలు కాంగ్రెస్ కు అనుకూలంగా ఉన్నాయి. నిజామాబాద్ కాంగ్రెస్ అభ్యర్థులతో సీఎం రేవంత్ రెడ్డి చిట్ చాట్. డిఎస్ స్మృతి వనాన్ని సందర్శించి డిఎస్ చిత్రపటానికి నివాళులర్పించిన సీఎం రేవంత్ రెడ్డి. పాల్గొన్న మంత్రులు, కాంగ్రెస్ శ్రేణులు. సీఎం రేవంత్ రెడ్డికి ఘన స్వాగతం పలికిన కాంగ్రెస్ నాయకులు. ఎలిఫాడ్ వద్ద సీఎంకు స్వాగతం పలికిన టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ గౌడ్, ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి, షబీర్ అలీ, రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి, డీసీసీ నాగేష్ రెడ్డి. టీయూలో 91 కోట్ల రూపాయలతో చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్ రెడ్డి. పాల్గొన్న రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి. నిజామాబాద్ జిల్లా నలుమూలల నుంచి సీఎం సభకు భారీగా తరలివచ్చిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు. మాక్లూరు మండలంలోని మామిడిపల్లి గ్రామంలో గల అపురూప వెంకటేశ్వర స్వామి ఆలయంలో కమనీయంగా స్వామివారి కళ్యాణం. పట్టు వస్త్రాలు సమర్పించిన వీడీసీ సభ్యులు, పెద్ద ఎత్తున హాజరైన భక్తులు. నిజామాబాద్ జిల్లాలో 600 కోట్లతో నిర్మించనున్న పాఠశాలల నిర్మాణానికి శంకుస్థాపనలు చేసిన సీఎం రేవంత్ రెడ్డి. పాల్గొన్న టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి, షబీర్ అలీ, రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి. నిజామాబాద్ నగరాన్ని స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేయాలి. సీఎం రేవంత్ రెడ్డిని కోరిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి. కాళేశ్వరం 21 ప్యాకేజీ పనులు పూర్తి చేయాలని వెల్లడి. నిజామాబాద్ లో వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు ఏర్పాటు చేయాలి. సీఎం రేవంత్ రెడ్డిని కోరిన నిజామాబాద్ ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి. సీఎం రేవంత్ రెడ్డి హయాంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలపై స్పందించండి. టీపీసీసీ చీఫ్ కు సవాల్ చేసిన ఎంపీ అరవింద్. సీఎం రేవంత్ రెడ్డికి ఎలిప్యాడ్ వద్ద టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి, షబీర్ అలీ, రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి, డీసీసీ అధ్యక్షులు నాగేష్ రెడ్డిలు ఘన స్వాగతం పలికారు. నిజామాబాద్ జిల్లాకు చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డికి కేశాపూర్ భారతీపూర్ శివారు ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఎలిప్యాడ్ వద్ద సరిగ్గా 3:30 గంటలకు చేరుకున్నారు. జిల్లా అధ్యక్షులు నాగేష్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారులు బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, షబీర్ అలీ, రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డిలు పుష్పగుచ్చాలు ఇచ్చి శాల్వాలు కప్పి సీఎం రేవంత్ రెడ్డిని ఆహ్వానించారు. అందరితో కలిసి ప్రత్యేక బస్సులో భారీ భద్రత మధ్య సీఎం కాన్వాయ్లో డిఎస్ స్మృతి వనంకు చేరుకున్నారు. సీఎం వెంట మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావులు ఉన్నారు. నిజామాబాద్కు చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా నిజామాబాద్ అర్బన్, రూరల్, ఆర్మూర్, బోధన్ నియోజకవర్గాలలో సుమారు 800 కోట్ల రూపాయల పనులను సీఎం ప్రారంభించారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి, షబీర్ అలీ, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి, డీసీసీ అధ్యక్షులు నాగేష్ రెడ్డి, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ తదితరులు కలిసి బర్దిపూర్ గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. మొదట తెలంగాణ యూనివర్సిటీ డిచ్పల్లిలో ఎస్సీ బాలుర బాలికల హాస్టల్కు సంబంధించిన అంచనా వ్యయం 20 కోట్ల పనులకు శంకుస్థాపనలు చేశారు. గిరిజన సంక్షేమ శాఖ, ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్, ఇందల్వాయ్లో సిబ్బంది నివాస గృహాలు, స్టాఫ్ క్వార్టర్స్ మరియు అదనపు సౌకర్యాల నిర్మాణానికి సంబంధించి 2 పనులకు శంకుస్థాపనలు చేశారు. ఆర్మూర్, బోధన్ మరియు నిజామాబాద్ రూరల్ అసెంబ్లీ నియోజకవర్గాలలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మాణానికి మొత్తం అంచనా వ్యయం 600 కోట్లు, ప్రతి పాఠశాలకు రూపాయలు 200 కోట్లు శంకుస్థాపనలు చేశారు. తెలంగాణ యూనివర్సిటీలో బాలికల హాస్టల్ నిర్మాణానికి అంచనా వ్యయం 8.60 కోట్లకు శంకుస్థాపన చేశారు. తెలంగాణ యూనివర్సిటీలో ఇండోర్ స్టేడియం నిర్మాణానికి అంచనా వ్యయం
1.36 కోట్లు శంకుస్థాపన చేశారు. తెలంగాణ యూనివర్సిటీ డిచ్పల్లిలో సైన్స్ ల్యాబ్ ప్రారంభోత్సవం అంచనా వ్యయం రూపాయలు 18 కోట్లు శంకుస్థాపన చేశారు. స్వయం సహాయక సంఘాలకు బ్యాంక్ లింకేజ్ మొత్తం విలువ 200 కోట్లు. స్వయం సహాయక సంఘాలకు బ్యాంక్ లింకేజ్ మొత్తం విలువ 200 కోట్లు చెక్కులు పంపిణీ చేశారు. నిజామాబాద్ జిల్లాలో గాంధీనగర్ నుండి బినోలా రోడ్డు వరకు 00 కిలోమీటర్ నుండి 5-8 కిలోమీటర్లు మరియు పీడబ్ల్యూడి జేఎన్ఎన్ రోడ్డు నుండి సిరన్పల్లి మీదుగా నిజాంపూర్ వరకు 00 కిలోమీటర్ నుండి 82 కిలోమీటర్లు రోడ్డు వెడల్పు మరియు బలోపేత పనులకు అంచనా వ్యయం 21 కోట్లతో శంకుస్థాపన చేశారు. నిజామాబాద్కు ఎయిర్పోర్టును ఇచ్చి జిల్లా సమస్యలు పరిష్కరించేందుకు నిధులు మంజూరు చేయాలని సీఎం రేవంత్ రెడ్డిని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కోరారు. నిజామాబాద్ జిల్లాలో జరిగిన ప్రజాపాలన ప్రగతి బాట కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సభలో పాల్గొన్న టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ మాట్లాడారు. జాతీయ స్థాయిలో నిజామాబాద్ జిల్లాకు ప్రత్యేక పేరు ఉందన్నారు. నిజామాబాద్ జిల్లాలో అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులు ఉన్నారని, క్రీడల అభివృద్ధికి సహకరించాలని సీఎంను కోరారు. నిజామాబాద్లో ఎయిర్పోర్ట్ ఏర్పాటు చేయాలని మహేష్ గౌడ్ కోరారు. పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలని సీఎంను కోరారు. ముఖ్యమంత్రి గారు ఈ జిల్లా చాలా పెద్ద రాజకీయ నాయకత్వం అందించిన జిల్లా. అర్గోల్ రాజారాం మొదలుగొను రామ్ గోపాల్ రెడ్డి గారు, డి శ్రీనివాస్ గారు, సంతోష్ రెడ్డి గారు లాంటి పెద్ద నాయకులు రాష్ట్రానికి సేవలు అందించినటువంటి భాగ్యం కలిగించినటువంటి జిల్లా నిజామాబాద్ జిల్లా. ఆసియా ఖండంలోనే పెద్ద గంజు మన నిజామాబాద్లో ఒకప్పుడు ఉండేది. వ్యవసాయ ఆధారితంగా ఉన్నటువంటి ఈ జిల్లా నిజాం సాగర్ ఆయకట్టు నీళ్ల వల్ల యావత్ తెలంగాణలో ఒక ధనాగార జిల్లాగా పేరు పొందినటువంటి నిజామాబాద్ జిల్లాకి మీకు కూడా ప్రత్యేకమైన అనుబంధం ఉంది. గతంలో కాంగ్రెస్ పాలనలో నిజామాబాద్ అభివృద్ధి జరిగింది. కాళేశ్వర్ ప్యాకేజ్ 21 పెండింగ్ పనులు పూర్తి చేయాలని సీఎం రేవంత్ రెడ్డిని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి కోరారు. నిజామాబాద్ జిల్లా రూరల్ నియోజకవర్గంలో జరిగిన ప్రజాపాలన ప్రగతి బాట కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సభకు అధ్యక్షత వహించిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి తొలి ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా నిజామాబాద్ జిల్లా అభివృద్ధికి, రూరల్ నియోజకవర్గం అభివృద్ధి కోసం నిధులు కేటాయించాలని సీఎం రేవంత్ రెడ్డిని ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి కోరారు. రూరల్ నియోజకవర్గంలో తెలంగాణ యూనివర్సిటీ అభివృద్ధి పెండింగ్లో ఉన్న ప్యాకేజ్ 21 నిధులు కేటాయించాలని సీఎంను ఎమ్మెల్యే కోరారు. సాగునీటి వనరులు ఉన్న రూరల్లో రామడుగు ప్రాజెక్ట్, టెంపుల్ కారిడార్లో డిచ్పల్లి కిల్లా రామాలయం, జాన్కంపేట్ లక్ష్మీ నరసింహ ఆలయం అభివృద్ధి చేయాలని సీఎం రేవంత్ రెడ్డిని ఎమ్మెల్యే భూపత్ రెడ్డి కోరారు. నిజామాబాద్ నగరాన్ని స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేయాలని సీఎం రేవంత్ రెడ్డిని ఆయన కోరారు. నిజామాబాద్లో వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డిని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి కోరారు. నిజామాబాద్ జిల్లాలో ప్రజాపాలన ప్రగతి బాట కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సభలో బోధన్ ఎమ్మెల్యే రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. గత టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అభివృద్ధి జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో చేయని పనులు, వ్యవసాయ రంగంలో అనేక మార్పులు సీఎం రేవంత్ రెడ్డి హయాంలో జరిగాయన్నారు. విద్యా అభివృద్ధి కోసం ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. జిల్లాకు ఫామ్ ఆయిల్ ఫ్యాక్టరీని మంజూరు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ద్వారా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని సుదర్శన్ రెడ్డి కోరారు. గతంలో మహిళలకు ప్రభుత్వం ఇచ్చిన చీరలు పంట పొలాల్లో కంచెగా కట్టిన వారు ఇప్పుడు మహిళలు కట్టుకొని సభకు వచ్చారని సంతోషం వ్యక్తం చేస్తూ మహిళలు అందరూ చెప్పట్లు కొట్టాలని సుదర్శన్ రెడ్డి కోరారు. అదేవిధంగా వారు వచ్చినాక సన్న బియ్యం వాళ్ళే అడ్లు కొనుక్కున్నట్టు ఆయననే 7 లక్షల టన్నులు వచ్చినాయి. ఎన్ని 7 లక్షల టన్నులు వచ్చినాయి. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మీకు నమస్తే చేస్తున్నాము. మా దగ్గర గోదాములు లేవు, ఒక 2 నెలల్లో ఇంకా పంటలు వస్తాయి, ఆ గోదాములు కాల్ చేపియండి. అదేవిధంగా నేను ఎక్కువ చెప్పకుండా రుణమాఫీలు అవన్నీ ఉన్నాయి, కానీ టైం లేదని చెప్తా ఉన్నారు, స్లిప్లు ఇస్తూ ఉన్నారు. కాబట్టి మహిళా సోదరు మళ్ళకు మున్సిపాలిటీలో గతంలో ఎప్పుడు లేదు, అడ్డు లేని రుణాలు ఇస్తూ ఉన్నాం. ఒక టౌన్లో కోడ్ వచ్చింది కాబట్టి లేట్ అయింది. కానీ నిజామాబాద్ జిల్లా అభివృద్ధి కోసం కావాల్సిన నిధులు మంజూరు చేయాలని సీఎం రేవంత్ రెడ్డిని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు షబీర్ అలీ కోరారు.
నిజామాబాద్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ సలహాదారులు షబీర్ అలీ పలు అంశాలపైన మాట్లాడారు. మైనార్టీల అభివృద్ధి కోసం సీఎం రేవంత్ రెడ్డి హయాంలోని అనేక సంక్షేమ పథకాలు వచ్చాయన్నారు. కామారెడ్డి, నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలకు కాళేశ్వరం ప్రాజెక్టు 21 ప్యాకేజ్ పనులు త్వరగా పూర్తి చేయాలని సీఎంను షబీర్ అలీ కోరారు. पहले तो मैं आपका शुक्रिया अदा करता हूं कि 2 साल के अंदर निजामाबाद को डेवलपमेंट करने के लिए 497 crores 497 కోట్ల రూపాయలు మీరు వివిధ హెడ్స్లో నుడా కానీ టిఫిడ్కో కానీ అమృత్ కానీ అలాంటి స్కీమ్లో శాంక్షన్ చేసినందుకు నిజామాబాద్ के अवाम की जानिब से निजामाबाद प्रजల तरफ से మీకు ధన్యవాదాలు తెలియజేసిన. एक दफ़ा जोर से तालियों की आवाज़ में सीएम साहब का इस्तकबाल करिए. उसके साथ साथ आज निजामाबाद के लिए एडिशनल 14 टैंक्स दिया गया है. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ చేసిన వ్యాఖ్యలపై నిజామాబాద్ ఎంపీ అరవింద్ ప్రభుత్వం ఇచ్చిన హామీలకు జవాబివ్వాలని సవాల్ చేశారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మేనిఫెస్టో ఇప్పటి వరకు అమలు చేయలేదని నిజామాబాద్ ఎంపీ అరవింద్ ఆరోపించారు. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కు కౌంటర్ ఇస్తూ మీరు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఎందుకు అమలు చేయడం లేదని అరవింద్ ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి తాను లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలని ఎంపీ అరవింద్ డిమాండ్ చేశారు. జై శ్రీరామ్. మా మహేష్ అన్న పిసిసి అధ్యక్షుడు ఏదో ఛాలెంజ్ అన్నాడు, నన్ను గాంధీ చౌక్ రమ్మన్నాడు. నేను 7 సంవత్సరాలు ఏమేమి చేసినా చెప్పమన్నాడు. వాళ్ళు ప్రభుత్వంలోకి వచ్చి 2 సంవత్సరాలు దాటింది, వాళ్ళు చెప్తా అన్నారు. గాంధీ చౌక్ ఎందుకన్నా, మీ ఇంటికి వస్తా, భోజనం పెట్టు, మీడియాని అడిగే పిలుస్తాము. మీన్వేళ ఒక శాంపుల్ వీడియో ఇప్పుడు వదులుతా, అది చూసుకో. చూసినావు కదా, వీడియో చూసినావు కదా. మా నాయన శిష్యుడా మహేషా, ఇక మీ లిల్లీపుట్ ముఖ్యమంత్రి వస్తుండే, ఇప్పుడు 4-5 గంటలకు వస్తుండే నిజామాబాద్కి. ఆయన ఇవన్నిటికి ఏం జవాబు చెప్తాడు చెప్పు జరా. మహిళలకి 4,000 రూపాయల పెన్షన్, రుణమాఫీ అసంపూర్తిగానే ఉంది, రైతు భరోసా అసంపూర్తి, తులం బంగారం 2 లక్షలు అయింది, 80,000కు ప్రామిస్ చేసిండు. సీఎం రేవంత్ రెడ్డి నిజామాబాద్ బైపాస్ మార్గంలో ఉన్న డిఎస్ స్మృతివనంను సందర్శించారు. మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి డిఎస్ సమాధి వద్ద సంజయ్ ఏర్పాటు చేసిన డిఎస్ చిత్రపటానికి సీఎం రేవంత్ రెడ్డి నివాళులర్పించారు. నిజామాబాద్ జిల్లా పర్యటనకు వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి కేశాపూర్లోని బైపాస్ మార్గంలో ఉన్న డిఎస్ స్మృతి వనంను సీఎం సందర్శించారు. డిఎస్ తనయుడు మాజీ మేయర్ ధర్మపురి సంజయ్ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి డిఎస్ సమాధి వద్ద ఏర్పాటు చేసిన డిఎస్ చిత్రపటానికి నివాళులర్పించారు. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావుతో పాటు ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి, షబీర్ అలీ, టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, డీసీసీ అధ్యక్షులు నాగేష్ రెడ్డి డిఎస్ సమాధి వద్ద నివాళులర్పించారు. తెలంగాణ యూనివర్సిటీలో ₹91 కోట్లతో చేపట్టబోయే పలు అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపనలు చేశారు. తెలంగాణ యూనివర్సిటీలో ₹90.96 కోట్లతో చేపట్టబోయే వివిధ అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం శంకుస్థాపన చేశారు. వీటిలో 43 కోట్లతో ఆడిటోరియం, అడ్మిన్ బిల్డింగ్, సిఎస్సి భవన విస్తరణ పనులు, 8.60 కోట్లతో నిర్మించనున్న బాలికల హాస్టల్, 1.36 కోట్లతో ఇండోర్ స్టేడియం నిర్మాణ పనులు, ₹18 కోట్ల సైన్స్ ల్యాబ్ ఉన్నాయి. రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లాలో 600 కోట్ల రూపాయలతో పాఠశాల నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపనలు చేశారు. నిజామాబాద్ జిల్లాలో ₹600 కోట్లతో పాఠశాలల నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం శంకుస్థాపనలు చేశారు. ఈ మేరకు ఆర్మూర్, బోధన్, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గాలలో ఒక్కో పాఠశాలకు ₹200 కోట్లతో నిర్మించే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మాణానికి ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ చరిత్ర గురించి ఈ రోజు మనం మాట్లాడుకోవాల్సి వస్తే, నా తెలంగాణ కోటి రతనాల వీణ అని నినదించిన దాశరథి ఈ నిజామాబాదు గడ్డ మీద పుట్టిన బిడ్డ. ఇక్కడి జైల్లో నుంచే ఆనాడు ఆ నినాదం అందించారు. ఈరోజు ఈ జిల్లా నాయకత్వాన్ని చూస్తే ధర్మపురి శ్రీనివాస్ గారు కావచ్చు, సంతోష్ రెడ్డి గారు కావచ్చు, అరుగుల రాజారాం గారు కావచ్చు, తొలి తెలంగాణ ఉద్యమంలో ఆడబిడ్డలకు బంగారం. నగరంలోని రానున్న మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ కోరారు.
నిజామాబాద్ అర్బన్ శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ శుక్రవారం నగరంలోని పర్యటించారు. బీజేపీ అభ్యర్థుల ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. 43వ డివిజన్ అమల్వాడి దర్గా దగ్గర నిర్వహించిన కార్నర్ మీటింగ్లో పాల్గొన్నారు. 20వ డివిజన్ ఎల్లమ్మగుట్ట శాస్త్రీనగర్ చౌరస్తా వద్ద నిర్వహించిన కార్నర్ మీటింగ్లో పాల్గొన్నారు. 42వ డివిజన్ చంద్రశేఖర్ నగర్ కాలనీలో నిర్వహించిన కార్నర్ మీటింగ్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రానున్న మున్సిపల్ ఎన్నికలు బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని వారు కోరారు. అన్నిటికీ ఇస్తా అని చెప్పి సన్నబడ్లు అది కూడా ఒకటే పంటకి ఇస్తున్నాడు. ఇటు రైతులకు, యువకులకు, మహిళలకు, ఇక్కడ చాలా మంది బీసీలు కూడా ఉన్నారు. బీసీలకు 1,00,000 కోట్లు ఖర్చు పెట్టా అని చెప్పిండు. అంటే 5 సంవత్సరానికి నిజంగానే బడ్జెట్లో 200 కోట్ల బీసీల కోసం అని కేటాయిస్తే ఖర్చు పెట్టింది 15 కోట్లు. ఇక ఎస్సీలు ఉన్నారు, ఇక్కడ ఎస్సీలు కూడా ఉన్నారు కొందరు. ఆయన దళిత బంధు 10 లక్షలు ఇస్తా. నిజామాబాద్లో నిర్వహిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి సమావేశానికి ఐకేపీ మహిళలు తరలి వెళ్లారు. నిజామాబాద్లో నిర్వహిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి సమావేశానికి హాజరయ్యేందుకు నిజామాబాద్ జిల్లా సాలూరా మండలం నుంచి ఐకేపీ మహిళా సభ్యులు బస్సుల ద్వారా బయలుదేరారు. ఈ సమావేశంలో ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు, మహిళా సంక్షేమ పథకాలు, స్వయం ఉపాధి అవకాశాలపై చర్చించనున్నారు. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొననున్నారు. భీమ్గల్ మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో భాగంగా 4, 8, 2 వార్డులలో కార్నర్ మీటింగ్లో బాల్కొండ ఎమ్మెల్యే మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. నేను మంత్రిగా ఉన్నప్పుడు 2023 ఆగస్టులో భీమ్గల్ అభివృద్ధి కోసం 10 కోట్ల రూపాయలు మంజూరు చేశాను. అక్టోబర్ 2023లో కలెక్టర్ ద్వారా వర్క్ ఆర్డర్స్ కూడా వచ్చాయి. ముఖ్యంగా వార్డు నెంబర్లు 4, 5, 6, 9, 12లో సీసీ రోడ్లు, డ్రైనేజీల కోసం 2 కోట్ల రూపాయలు కేటాయించాము. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఆ మంజూరైన పనులను కక్షపూరితంగా 2 ఏళ్లుగా ఆపివేసింది. పనులు మొదలు పెట్టకుండా ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు. నిజామాబాద్ ఆర్మూర్ వెళ్లకుండా భీమ్గల్ లోనే వైద్యం అందాలని 40 కోట్లతో 100 పడకల ఆసుపత్రిని మంజూరు చేసి 80% పనులు పూర్తి చేశాం. 2 ఏళ్లుగా మిగిలిన పనులు చేయకుండా ఆసుపత్రిని ప్రారంభించడం లేదు. అలాగే 6 కోట్లతో మొదలుపెట్టిన మార్కెట్ పనులను మరియు భీమ్గల్ బస్ డిపోను కూడా ప్రభుత్వం గాలికి వదిలేసింది. డిపోలో బస్సులు లేవు, కంట్రోలర్ లేరు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై వేముల ప్రశాంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. ఎన్నికలప్పుడు నెలకు రూపాయలు 2,500 ఇస్తామని మహిళలను నమ్మించారు. ఇప్పుడు 25 నెలలైంది, ₹1 రాలేదు అంటే ఒక్కో మహిళకు కాంగ్రెస్ ప్రభుత్వం 62,500 రూపాయలు బాకీ పడ్డట్టే కదా. అవ్వ తాతలకు 4,000 పింఛను ఇస్తామన్నారు, ఇచ్చారా? తులం బంగారం ఇస్తామన్నారు, ఇచ్చారా? రైతు రుణమాఫీ అందరికీ కాలేదు. రైతు బంధు 15,000 ఇస్తామని చెప్పి పాత 10,000 కూడా సరిగ్గా ఇవ్వడం లేదు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికలో కాంగ్రెస్ పార్టీకి నమ్మి ఓట్లు వేస్తే మోసం చేశారని కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలిసేలా ఈ ఎన్నికలో తీర్పు ఉండాలి. ఈ మున్సిపల్ ఎన్నికలో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపిస్తేనే రేపు ప్రభుత్వానికి భయం పుట్టి మీకిచ్చిన హామీలను అమలు చేస్తారు. గత కేసీఆర్ ప్రభుత్వంలో నేను చేసిన అభివృద్ధి పనులను చూసి భీమ్గల్ భవిష్యత్తు కోసం కారు గుర్తుపై ఓటేసి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు గున్నాల బాలలక్ష్మి, పద్మా దశరథ్, పర్స్ నవీన్ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నాను. ఈ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేసి ఓటును వృధా చేసుకోవద్దని అన్నారు. తెలంగాణ రాష్ట్రం నుండి కేంద్రానికి అత్యధిక పన్నులు కట్టుతుంటే కేంద్రం మాత్రం తెలంగాణ రాష్ట్రానికి నిధులు కేటాయించడం లేదన్నారు. తెలంగాణ రాష్ట్రం నుండి 80 మంది కాంగ్రెస్, 8 మంది బీజేపీ ఎంపీలు ఉండి రాష్ట్రానికి ఒరిగింది శూన్యమని అన్నారు. తాను అధికారంలో లేకపోయినా ప్రజల పక్షాన నిలబడతానని, భీమ్గల్ అభివృద్ధి కోసం నిరంతరం పోరాడతానని ప్రశాంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ కార్యకర్తలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. అదే పనికి నా గురించి చెప్పుడే, చేసిన పని చెప్పురా నాయన అంటే వ్యక్తిగతంగా మాట్లాడు, ఏదో మాట్లాడు, నన్ను చిన్నగా చేయడం, చులకన చేయడం. అధికారంలో ఉన్నది వాళ్ళే. నా మీద ఏడిస్తే ఏమొస్తుంది? ఇప్పుడు నా మీద ఏడిస్తే ఏమొస్తుంది? అధికారం నీ దగ్గరనే ఉన్నది. ప్రజలకు ఏం చెప్పినావు, నువ్వు ఏం చేసినావు అన్నది పాయింట్ కదా, అంతే కదా. అయితే మీరు విఘ్నతగా ఆలోచించాలి. 10 సంవత్సరాలు మీ కళ్ళ ముందు జరిగింది ఏంది, ఈ 2 సంవత్సరాల్లో ఏం జరిగింది కొత్తగా అనేది ఒక్కసారి ఆలోచిస్తే మీకు అర్థమైపోతుంది. చాలా మీ అందరికి తెలుసు, మనం మున్సిపాలిటీగా మార్చుకొని దాదాపు 25 కోట్ల రూపాయలు మంజూరు చేసుకుని భీమ్గల్ గల్లీలలో సీసీ రోడ్లు, డ్రైనేజీలు వేసుకున్నాం.
నేను రాకున్న మొదలు, కేసీఆర్ రాకున్న మొదలు భీమ్గల్లో ఏ రోడ్డు చూసినా కచ్చా రోడ్డు, మోరీలు, ఆ మోరీలల్లా పందులు కుక్కలతో ఎంత ఇబ్బంది ఉండే. ఎడపల్లి మండలం నుంచి ముఖ్యమంత్రి సభకు భారీగా తరలి వెళ్లారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం నిజామాబాద్ జిల్లా పర్యటన వస్తున్న సందర్భంగా ఎడపల్లి మండలం నుండి భారీ ఎత్తున మహిళలు తరలి వెళ్లారు. ప్రభుత్వం ప్రతి గ్రామం నుండి ఆర్టీసీ బస్సులో ఉన్న కేటాయించడంతో మహిళలు ఉత్సాహంగా బయలుదేరారు. ఇప్పటికే ముఖ్యమంత్రి మహిళా సంఘాలకు పంచిన చీరలను కట్టుకుని ముఖ్యమంత్రి సభకు తరలి వెళ్లారు. ఎడపల్లి, జైతాపూర్, పిఆర్పి క్యాంప్, కున్నపల్లి, మంగళపాడ్, చాన్కంపేట్ తదితర గ్రామాల నుండి మహిళలు సభకు తరలి వెళ్లారు. ఇండ్లు మహిళలకు చీరలు, మరి ఇందిరమ్మ బస్సులు, కరెంటు అన్ని సవలతులు ఉన్నాయి సార్. మేము జయంత్ రెడ్డి గెలిచినాక కూడా మేము 2 మీటింగ్లకు హైదరాబాద్ వచ్చినాం సార్. మళ్ళీ సేఫ్టీగా ఇంటికి వచ్చినాం. ఇప్పుడు కూడా అట్లనే మహిళలను తీసుకొని పోతాం సార్. మళ్ళీ మంచిగా తిరిగి ఇంటికి వస్తాం నమ్మకం ఉంది. మళ్ళీ మాకు ఎప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము మా జాన్కంపేటకు ఎప్పుడు వచ్చినా కూడా ఏదో ఒక గుర్తింపు ఉంటుంది సార్. మాకు ఇప్పుడు కూడా సోలార్ వచ్చింది. 21వ డివిజన్ కార్పొరేటర్గా పోటీ చేసిన పంచరెడ్డి లలిత చరణ్ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కాంగ్రెస్ నాయకులు ఇంటింట ప్రచారం నిర్వహించారు. మున్సిపల్ ఎన్నికల్లో 21వ డివిజన్ కార్పొరేటర్గా పోటీ చేసిన పంచారెడ్డి లలిత చరణ్ అత్యధిక మెజారిటీతో గెలిపించాలని 21వ డివిజన్లో ప్రతి ఇంటి గడపకి ప్రచారం చేస్తూ కాంగ్రెస్ పార్టీ అందిస్తున్న హామీల గురించి తెలుపుతూ ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకి ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరుతూ ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉంటానని, కాలనీ అభివృద్ధికి తోడ్పాటు ఉంటానని ఓటర్లకు విజ్ఞప్తి చేయడం జరిగింది. ముఖ్య అతిథిగా ఉర్దూ అకాడమిక్ చైర్మన్ తాహెర్ బిన్ అమ్దాన్ పాల్గొని కార్పొరేట్గా పోటీ చేసిన పంచారెడ్డి లలిత చరణ్ అత్యధిక మెజార్టీతో గెలిపించాలని గల్లీ గల్లీ తిరుగుతూ గడప గడప తీర్పుతో ఓటర్లకు అభివాదం చేశారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు పెద్ద ఎత్తున ప్రచారంలో పాల్గొన్నారు. తేదీనాడు జరిగే ఎన్నికల్లో 21 అభ్యర్థిగా పంచరెడ్డి లలిత చరణ్ గారి అభ్యర్థిత్వాన్ని కాంగ్రెస్ పార్టీ బలపరిచి ఆమెకు బీఫామ్ ఇచ్చి ఈరోజు రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారి ఆదేశానుసారం రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు బోధన్ శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి గారి సూచన మేరకు ఇక్కడ ప్రచారానికి వచ్చాం. ప్రచారంలో మహిళలు ముఖ్యంగా అదే సోదరులు అందరూ కలిసి లలిత చరణ్ గారి అభ్యర్థిత్వాన్ని బలపరుస్తున్నారు. మాక్లూర్ మండలంలోని మామిడిపల్లి గ్రామంలో శ్రీ అపురూప వెంకటేశ్వర ఆలయంలో శ్రీవారి కళ్యాణం కమనీయంగా నిర్వహించారు. మాక్లూరు మండలంలోని మామిడిపల్లి గ్రామంలో గల శ్రీ అపురూప వెంకటేశ్వర స్వామి దేవాలయంలో 14వ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. శుక్రవారం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం పండితులు వేద మంత్రోచ్చరణల నడుమ భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. మామిడిపల్లి గ్రామ వీధుల గుండా దేవతా మూర్తులను ఊరేగింపు నిర్వహించారు. వీడీసీ సభ్యులు పట్టు వస్త్రాలు సమర్పించారు. స్వామివారి కళ్యాణానికి ఆర్మో, నిజామాబాద్ వివిధ గ్రామాల నుండి అధిక సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. భక్తులకు హైదరాబాద్ రాజశ్రీ బృందంచే కచేరీ ఏర్పాటు చేశారు. భక్తులకు ప్రసాదం అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ లతా సాగర్, ఉప సర్పంచ్ చిరంజీవి, వీడీసీ అధ్యక్షులు గంగోని సంతోష్, అమృతలత, ప్రభాదేవి, సుజాత, తారా, సురేందర్ రెడ్డి పాల్గొన్నారు. నగరంలో 3వ డివిజన్ గుపన్పల్లి గ్రామం నుండి సీఎం సభకు పెద్ద ఎత్తున ప్రజలు తరలి వెళ్లారు. గుపన్పల్లి ఓటర్లందరూ గ్రామం నుండి మహిళలు, యువకులు బైక్ ర్యాలీ గడప గడపకు తిరుగుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న హామీలు తెలుపుతూ కాంగ్రెస్ ప్రభుత్వం జై అంటూ నినాదాలు చేస్తూ అందరినీ ఆహ్వానిస్తూ సభకు ప్రచారం చేస్తూ పెద్ద ఎత్తున గ్రామం నుండి సభకు వెళ్లారు. 3వ డివిజన్ కార్పొరేటర్గా బరిలో ఉన్న జక్కుల సంధ్య నరేందర్ రెడ్డిని అధిక మెజారిటీతో గెలిపించాలని, ఎల్లవేళలా మీకు అందుబాటులో ఉంటానని ఇచ్చిన హామీలు నెరవేరుస్తానని, మన అభివృద్ధికి ఎల్లప్పుడూ కృషి చేస్తానని, కార్పొరేటర్గా గెలిపించాలని
గెలిపించాలని ఓటర్లకు కృతజ్ఞతలు తెలుపుకున్నారు. ఈ కార్యక్రమంలో మహిళలు, యువకులు, ఓటర్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సీఎం సభకు అందరూ తరలి రావాలని తెలిపారు. పేరు జక్కుల సంధ్య నరేందర్ రెడ్డి. పిల్లలకు పెద్దలకు నా నమస్కారాలు. నేను గ్రామాభివృద్ధి కోసమై ఈరోజు రాజకీయాల్లోకి వచ్చాను. మీ అందరి ఆదరణతో ఈరోజు మన సీఎం గారు రేవంత్ రెడ్డి గారు మన నిజామాబాద్కి అత్యధిక మెజారిటీతో కార్పొరేటర్ని గెలిపించడానికి ఇక్కడికి వస్తున్నారు. మీరు కూడా అందరూ ఇంత ఆదరణ చూపిస్తున్నందుకు మీకు అందరి కృతజ్ఞతలు. మన గ్రామాభివృద్ధి కోసమై నేను రాజకీయాలకు వచ్చాను. మీ అందరి ఆదరణతో మంచిగా గెలిపిస్తే ఈ గ్రామ అభివృద్ధికి తోడ్పడతాను. ప్రధాని మోదీ కార్మికుల హక్కులను కార్పొరేటర్లకు తాకట్టు పెట్టాడని కేంద్ర మంత్రి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడితేనే హక్కులు సాధించుకుంటామని ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా రాష్ట్ర కార్యదర్శి ఆర్ రమేష్ అన్నారు. సిరికొండలో శుక్రవారం ఎంపీఓ తారాచంద్కు ఫిబ్రవరి 12 నాడు జాతీయ కార్మిక కర్షక ప్రజా సంఘాలు తలపెట్టిన జాతీయ సార్వత్రిక సమ్మె సంబంధించిన సమ్మె నోటీసును కార్మికులు ఇచ్చిన సందర్భంగా టీయూసీఐ రాష్ట్ర కార్యదర్శి ఆర్ రమేష్ మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కార్మికులు, రైతులపై కక్ష కట్టినట్లు వ్యవహరిస్తుందన్నారు. కార్పొరేట్ కంపెనీల ముందు సాగిలపడి దేశంలోని శ్రమజీవులను బలి పశువులు చేస్తుందన్నారు. కార్యక్రమంలో టీయూసీయూ నిజామాబాద్ రూరల్ కామారెడ్డి జిల్లా సహాయ కార్యదర్శి ఎం అనీస్, జిల్లా నాయకులు ఎస్ కిషోర్, సిరికొండ మండల అధ్యక్షులు కె రాజన్న, మండల నాయకులు శంకర్, బాలకిషన్, సలీం పాల్గొన్నారు. భ్రాంతులకు గురి చేయకుండా సమ్మె చేసుకునే హక్కు వాళ్ళకు ఉన్నది. ఆ సమ్మెలో పోతున్నారు కాబట్టి ఆ రోజు ఎవరు కూడా పనిలోకి రావాలని ఒత్తిడి చేయొద్దని చెప్పేసి ఈరోజు ఎంపీఓ తారాచంద్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అట్లాగే ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో 8 గంటల పని దినాల కొరకు గత 200 సంవత్సరాల క్రితమే పోరాటం చేసి 8 గంటలు సాధించుకున్నటువంటి ఆ చట్టాలను ఈరోజు బీజేపీ ప్రభుత్వం కాలరాసి కేవలం పెట్టుబడిదారులకు అనుగుణంగా ఈరోజు చట్టాలను సరిచేయడం అనేది జరుగుతుంది. నిజామాబాద్ నగరంలోని 1వ డివిజన్ ఖానాపూర్, 2వ డివిజన్ మాణిక్ బండాలో ఎంపీ అరవింద్, ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి పర్యటించారు. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని వారు కోరారు. నిజామాబాద్ నగరంలోని 1వ డివిజన్లో ఎంపీ అరవింద్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులచారి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అలాగే మాణిక్ బండాలో ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, జాతీయ పాస్పోర్ట్ చైర్మన్ పల్లె గంగారెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. 2వ డివిజన్ మాణిక్ బండాలో మారంపల్లి మోహన్కు ఓటు వేసి గెలిపించాలని వారు ఓటర్లను అభ్యర్థించారు. నిజామాబాద్ నగరంలోని 26వ డివిజన్లో బీఆర్ఎస్ కార్పొరేటర్ అభ్యర్థి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేసి బీఆర్ఎస్ను గెలిపించాలని కోరారు. నిజామాబాద్ నగరంలోని 26వ డివిజన్లో బీఆర్ఎస్ అభ్యర్థి శిల్పరాజు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేసి బీఆర్ఎస్ను గెలిపించాలని కోరారు. 26వ డివిజన్ను ఆదర్శ డివిజన్గా అభివృద్ధి చేసి సమస్యలు పరిష్కరిస్తానన్నారు. ఈ ప్రచారంలో పెద్ద ఎత్తున కాలనీ వాసులు పాల్గొన్నారు. గెలిచిన నాయకులు 5 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ ఎవరు రాలేరట. వాళ్ళు పోతే చెప్తున్నారు. ఇద్దరు బార్డర్లో మధ్యలో ఏరియా ఉంటుంది. వాళ్ళు ఏమంటారంటే ఇక్కడ కార్పొరేట్ వచ్చి ఇద్దరు కూడా బీజేపీలే అయినా కూడా ఇది నా ఏరియా కాదు అని చెప్పేసి ఒక్క పని కూడా ఇక్కడ స్థానికంగా చేయలేరట. మేము అంతకుముందు గెలిచిన పనులే చూపిస్తున్నారు. నువ్వు కట్టిన వాటర్ ట్యాంక్ ఉంది, నువ్వే ఇచ్చిన సీసీ రోడ్ ఉంది, నువ్వే ఇచ్చిన కాలువలు ఉన్నాయి తప్ప ఇక్కడ వచ్చి ఒక పెన్షన్ పెట్టిలే, ఒక రేషన్ కార్డుకు రాలేరు, మా ఇట్టేమది కాదని చెప్పేసి వెళ్ళిపోయారని చెప్తున్నారు. సో ఇప్పుడు మేము రాగానే అందరూ బ్రహ్మరథం పడుతున్నారు. అన్న మీరు వస్తేనే చాలా బాగుంటుంది, మాకు మీరు అందుబాటులో ఉంటారు, ఒక ఫోన్ చేయగానే మీరు మా ఇంటికి వస్తారు, మేము మీ ఇంటికి తిరిగి అవసరం లేకుండా మా దగ్గరకు వచ్చి సమస్య తెలుసుకొని పనులు చేస్తూ ఉంటారు. వెల్మల్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు 43 ఇంచుల టీవీ విరాళం అందజేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. నందిపేట మండల కేంద్రానికి చెందిన వెల్మల్ గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు రవి నికాల్పూర్ తమ స్వంత సంస్థ నిధులతో 43 ఇంచుల టీవీని విద్యార్థులకు గిఫ్ట్గా అందజేశారు. మండల విద్యాధికారి ప్రోత్సాహంతో ఈ విరాళాల కార్యక్రమం చేపట్టినట్లు ఈ సందర్భంగా తెలిపారు. ఈ టీవీ ద్వారా పిల్లలకు ఆన్లైన్ విద్యను అందించి వారికి తెలియని పాఠాలను సులభంగా అర్థమయ్యేలా చేయాలనే ఉద్దేశంతో ఈ విరాళం అందించినట్లు రవి నికాల్పూర్ పేర్కొన్నారు.
ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు కూడా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సమానమైన విద్య పొందాలన్నదే తన లక్ష్యమని అన్నారు. ఈ కార్యక్రమాన్ని పాఠశాల ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు హర్షతిరేకలతో స్వాగతించారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెందరో ముందుకు రావాలని వారు కోరారు. రవి నికల్పూర్ చేసిన ఈ సేవ ప్రభుత్వ పాఠశాలల విద్యాభివృద్ధికి ఒక మంచి ఉదాహరణగా నిలుస్తుందని పలువురు ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు, షేక్ ఆఫీస్ ఉపాధ్యాయులు, రఘువీర్, తల్లిదండ్రులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. బీజేపీ, కాంగ్రెస్ నాయకులారా, దమ్ము ధైర్యం ఉంటే నేను తెచ్చిన నిధుల కంటే అధికంగా తీసుకువచ్చి నగరాన్ని అభివృద్ధి చేయాలని అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల కోరారు. నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని జన్మభూమి రోడ్ 16, 17, 39, 40 డివిజన్లో కార్నర్ మీటింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల హాజరై మాట్లాడారు. బైపాస్ రోడ్డు, జన్మభూమి రోడ్డు, రాధాకృష్ణ టాకీస్ పక్కన ఉన్నటువంటి దుబ్బా రోడ్, ఉమెన్స్ కాలేజ్ రోడ్డు నేను మా బీఆర్ఎస్ ప్రభుత్వంలో వేయించడం జరిగిందన్నారు. నిజామాబాద్ నగరంలో నూతన కలెక్టరేట్, ఐటీ హబ్ కట్టించిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదన్నారు. అర్బన్ ఎమ్మెల్యే సూర్యనారాయణ గెలిచిన తర్వాత మా ప్రభుత్వం అధికారంలో లేదని, నాకు నిధులు ఇవ్వడం లేదని చెప్పడం సిగ్గుచేటన్నారు. నేను పెట్టిన ఎలక్ట్రికల్ పోల్స్ కి లైట్ పెట్టడం చేతగాని మీరు, నేను పెట్టిన చెట్లకు నీరు పోయని మీకు మేయర్ పదవులు ఎందుకు? బీజేపీ ఎమ్మెల్యేగా గెలిస్తేనే ఏమీ చేయలేవు, అలాంటిది మేయర్గా గెలిచి ఏం చేస్తారన్నారు. కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకం ద్వారా రూపాయలతో పాటు నా స్వంత ఖర్చుతో ఆడపడుచులకు చీరలు అందజేయడం జరిగింది. నాకు ధన్పాల్ సూర్యనారాయణ లాగా 10 బట్టల దుకాణాలు లేవు, కానీ నా స్వంత ఖర్చుతో 15,000 మంది కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన 1,00,000 చెక్కుతో పాటు వేలాది మంది వధువులకు బట్టలు పెట్టి గౌరవించాను. ₹200 నుంచి ₹2,000 పెంచిన కేసీఆర్ గారికి ఓటు వేయండి. రేవంత్ రెడ్డి ₹4,000 పెన్షన్ ఇస్తే, కళ్యాణ లక్ష్మి తులం బంగారం ఇస్తే రేవంత్ రెడ్డికి ఓటు వేయండి. ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడగడానికి కాంగ్రెస్ నాయకులు వస్తారు? 2.5 సంవత్సరాలు గడిచినా ఒక్క అభివృద్ధి కూడా చేయని వాళ్ళు ఎలా ఓటు అడుగుతారు? గత 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండి ప్రజల కోసం పనిచేయడం జరిగింది. ప్రజల కోసం పనిచేసే పార్టీ ఏదైనా ఉంది అంటే అది టీఆర్ఎస్ పార్టీ మాత్రమే. 2.5 సంవత్సరాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండి నిజామాబాద్ అర్బన్లో అభివృద్ధి చేసింది ఏమీ లేదు. కావున బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించగలరని కోరారు. ఈ కార్యక్రమంలో 16వ డివిజన్ అభ్యర్థి తారారాజు, 17వ డివిజన్ అభ్యర్థి కాంబ్లే అశ్విని సాయి, 39వ డివిజన్ అభ్యర్థి చుక్క ప్రశాంత్ సిద్ధు, 40 డివిజన్ అభ్యర్థి తార్ల కీర్తి కుమార్, మధుకర్ రెడ్డి, విఠల్, మెతుకు శివ, బీఆర్ఎస్ నాయకులు, డివిజన్ నాయకులు పాల్గొన్నారు. దాని పక్కన ఉన్నటువంటి బైపాస్ రోడ్డు, మీ ఎంత ప్రాంతంలో ఉన్నటువంటి కలెక్టరేటు, గిరిరాజ్ కాలేజు, ఒక ఐటీ హబ్, న్యాక్ బిల్డింగు, ఈ పక్కన ఉన్నటువంటి రాధాకృష్ణ టాకీసు, మళ్ళీ ఆ పక్కన ఉన్నటువంటి దుబ్బా రోడ్డు, మళ్ళీ ఇక్కడ ఉమెన్స్ కాలేజ్ రోడ్డు, ఇవన్నీ కూడా మేం చేసినాం కాబట్టి నేను ఓట్లు అడిగేటటువంటి హక్కు మాకున్నది. మీరు చెప్పుకుంటా పోతే చాలా పెద్ద లిస్ట్ ఉంది. ఇవాళ నిజామాబాద్ ఎవరిని అడిగినా కలెక్టరేట్ ఎవరు కట్టినంటే కేసీఆర్ గారు, బీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్తారు. ఐటీ హబ్ ఎవరు కట్టినంటే కేసీఆర్ గారు కట్టినని చెప్తారు. పక్కన న్యాక్ బిల్డింగ్ కట్టిన ఎవరు కట్టినంటే కేసీఆర్ కట్టినని చెప్తారు. మున్సిపల్ బిల్డింగ్ ఎవరు కట్టినంటే కేసీఆర్ గారి దయతో గణేష్ బిగాల కట్టినని చెప్తారు. మినీ ట్యాంక్ బండ్ ఎవరు కట్టినంటే గణేష్ బిగాల కేసీఆర్ గారు ఇచ్చినటువంటి నిధులతో కట్టినని చెప్తారు. 44వ డివిజన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దండు రాజేంద్ర ప్రసాద్ దూసుకుపోతున్నారు. ప్రతి ఇంటింటికి తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తున్నారు. ప్రభుత్వ సలహాదారులు ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి బలపరిచిన అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలని 44వ డివిజన్ ఓటర్లకు వేడుకుంటున్నారు. 44వ డివిజన్ ప్రతి గడప నాదే, అభివృద్ధి చేసే బాధ్యత నాదే అంటూ కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ దండు రాజేంద్ర ప్రసాద్ తన మద్దతుదారులు మరియు ఎల్లవేళలా అండగా ఉంటానని, ఆదరించి అభిమానంతో ఓటు వేయగలరని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో కలిసి ప్రచారం కొనసాగిస్తున్నారు. 44 డివిజన్ సరస్వతి నగర్లో నేను ఇక్కడ క్యాన్వసింగ్ చేయడం జరుగుతున్నది. ప్రజలు చాలా ప్రేమతో, ఆప్యాయతో నన్ను దగ్గర తీసుకొని ఓట్లు ఇస్తామని చెప్పడం జరుగుతుంది. గతంలో నేను ఇక్కడ 2 సార్లు కార్పొరేట్ కౌన్సిలర్గా గెలవడం జరిగింది. నేను ఇక్కడ చాలా పనులు చేయడం జరిగింది అప్పట్లో. ఇప్పుడు కూడా రోడ్లే కానివ్వండి, డ్రైన్స్ కానివ్వండి, లైట్స్ కానివ్వండి, ఇక్కడ ఉన్న పెద్ద సమస్యలు ఏవైనా ఉంటే వాటిని నేను అతి త్వరలో గెలిచిన తర్వాత తీరుస్తానని. నగరంలోని వినాయక్ నగర్లో 40వ డివిజన్ బీజేపీ అభ్యర్థి
డిష్ సంజీవ్ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఎన్నో ఏళ్లుగా 40 డివిజన్లో డిష్ సంజీవ్గా పేరు తెచ్చుకున్న ఆయనను స్థానిక ప్రజలు డి సంజీవ్గానే పిలుస్తారు. 40 డివిజన్లో ప్రజలు సంజు ప్రచారానికి బయలుదేరాడని తెలియగానే సంతగా అందరూ కలిసికట్టుగా డి సంజుకు మద్దతు తెలుపుతూ ఇంటింట ప్రచారం నిర్వహిస్తున్నారు. ఎంతోమంది మహిళలు, యువకులు డిష్ సంజు యొక్క ఎన్నికల ప్రచారానికి డివిజన్ మొత్తం తిరుగుతూ డిష్ సంజుకు ఓటు వేసి 40 డివిజన్లో డి సంజును భారీ మెజార్టీతో గెలిపించాలని అన్ని వర్గాల ప్రజలు ఆయనకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నారు. జైతాపూర్ పోచారం గ్రామాలలో ఉచిత పశువైద్య శిబిరాలకు విశేష స్పందన లభించింది. ఎడపల్లి మండలంలోని జైతాపూర్ పోచారం గ్రామాలలో శుక్రవారం ఉచిత పశువైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు. పివి నరసింహారావు పశువైద్య విశ్వవిద్యాలయం, కొరుట్ల పశువైద్యశాల మరియు లయన్స్ క్లబ్ ఎడపల్లి బోధన్ సంయుక్తంగా బసవైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు. ఈ శిబిరంలో ఆశా వైద్య శాఖకు చెందిన వైద్యులతో పాటు హైదరాబాద్, రాజేంద్రనగర్కు చెందిన ప్రొఫెసర్లు పాల్గొన్నారు. పశువైద్య కళాశాలలో చదివే విద్యార్థులు, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు పశువైద్య శిబిరాలలో సేవలందించారు. 2 గ్రామాలలో కలిపి శుక్రవారం 250 పశువులకు, ఆవులకు చికిత్సలు అందజేశారు. పశువులకు వచ్చే గర్భకోశ వ్యాధులు, గొంతు నొప్పి, కాలి మడమల్లో వేర్లు, నట్ట నివారణ మందులను ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పశు వైద్యులు డాక్టర్ సతీష్, రాజేంద్ర కుమార్, నరేష్, లయన్స్ క్లబ్ ప్రతినిధులు సూర్యనారాయణ, చక్రవర్తి, గాంధీ కృష్ణారావు, కదం ప్రకాష్, గంగారెడ్డి, సర్పంచులు రాజుగౌడ్, నీరెడ్డి, లక్ష్మీ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. మెగా పశువైద్య శిబిరం నిర్వర్తించడం జరుగుతుంది. దీనికి పివి నరసింహారావు యూనివర్సిటీ, హైదరాబాద్ మరి కొరుట్ల యొక్క విశ్వవిద్యాలయం పక్షాన ఈ క్యాంపు నిర్వహించడం జరుగుతుంది. దీనికి సహకరిస్తున్న జిల్లా పశువైద్య శాఖకి మరియు ఇచ్చేసిన విద్యార్థినులకు మరియు ఒక ప్రొఫెసర్లందరికీ స్వాగతం పలుకుతూ మరి ఏదైతే వారం రోజులు ఎన్ఎస్ఎస్ క్యాంపు జాతీయ సేవా నిర్వర్తన ఈ పథకాన్ని వారం రోజుల పాటు జరుగుతుంది. మన బోధన పరిసర ప్రాంతాల్లో దాదాపు 30 గ్రామాల్లో ఈ సేవా కార్యక్రమాలు, మరి బోధనకు సంబంధించిన 15 క్లబ్లు, మరి హైదరాబాద్కు సంబంధించి 15 క్లబ్లు, 30 క్లబ్లు ఈ లోకల్లో సంబంధించిన మౌలిక వసతులు కల్పించడం జరుగుతుంది. మరి దీనికి కాలేజీ ద్వారా రమారమి 120 మంది విద్యార్థులు, ఒక 20 మంది వేరే డాక్టర్స్తో అందరితో కూడా. బోధన్ మున్సిపల్ 1వ వార్డు ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి లక్ష్మీ రామ్మూర్తి దూసుకుపోతున్నారు. బోధన్ 1వ వార్డు అభ్యర్థి లక్ష్మీ రామ్మూర్తి ప్రతి ఇంటింటికి తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తున్నారు. ప్రభుత్వ సలహాదారులు ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి బలపరిచిన అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలని 1వ వార్డు ఓటర్లకు వేడుకుంటున్నారు. 1వ వార్డు ప్రతి గడప నాదే, అభివృద్ధి చేసే బాధ్యత నాదే అంటూ కాంగ్రెస్ అభ్యర్థి లక్ష్మీ రామ్మూర్తి తన మద్దతుదారులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో కలిసి ప్రచారం కొనసాగిస్తున్నారు. సబ్ జూనియర్ బాలబాలికల రాష్ట్ర వాలీబాల్ క్రీడలు కమ్మర్పల్లి ఇండోర్ స్టేడియంలో ప్రారంభమయ్యాయి. సబ్ జూనియర్ బాలబాలికల రాష్ట్ర వాలీబాల్ క్రీడలు ప్రారంభం. 8వ సబ్ జూనియర్ ఇంటర్ డిస్టిక్ వాలీబాల్ ఛాంపియన్షిప్ 2026 ఈ రోజు కమ్మర్పల్లి ఇండోర్ స్టేడియంలో ఇట్టి క్రీడా పోటీలు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కొత్తపల్లి ఆరిక ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ముఖ్య అతిథిలో వారు మాట్లాడుతూ క్రీడలు ఆరోగ్యానికి, మానసిక ఉల్లాసానికి ఎంతో దోహదపడతాయని, క్రీడలు యువతకు డ్రగ్స్, మాదక ద్రవ్యాల నుండి దూరం చేస్తాయని, అంతేకాకుండా క్రీడల ద్వారా క్రీడా కోటాలో జాబ్ సంపాదించే అవకాశాలు రాష్ట్ర ప్రభుత్వాలు కల్పిస్తున్నాయని, మరి చదువుతో పాటు క్రీడల్లో కూడా ప్రతి విద్యార్థి పాల్గొనాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వాలీబాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మరియు విఏఫై వైస్ ప్రెసిడెంట్ హనుమంత్ రెడ్డి మాట్లాడుతూ కమ్మర్పల్లి గ్రామం క్రీడా గ్రామం అని, కమ్మర్పల్లి వాలీబాల్ నిర్వహించిన అసోసియేషన్ సభ్యులకు, ఈ యొక్క టోర్నమెంట్ నిర్వహించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వాలీబాల్ అసోసియేషన్ అధ్యక్షులు గజ్జల రమేష్ బాబు మాట్లాడుతూ జాతీయ స్థాయిలో గల ఏర్పాట్లలాగా ఈరోజు ఈ రాష్ట్ర క్రీడలు జరుగుతున్నాయని, దీనికి సహకరించిన ప్రతి క్రీడాకారుడికి, గ్రామస్తులకు మరియు నిజామాబాద్ జిల్లా వాలీబాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మల్లేష్ గౌడ్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అతిథులు ఉప సర్పంచ్ అశోక్, తెలంగాణ రాష్ట్ర వాలీబాల్ అసోసియేషన్ ట్రెజరర్ శ్రీకృష్ణ, నిజామాబాద్ జిల్లా ట్రెజరర్ ఏనుగు గంగారెడ్డి, కమ్మర్పల్లి వాలీబాల్ అసోసియేషన్ కార్యవర్గం అజరుద్దీన్, విక్రమ్, చైతన్య, సీనియర్ క్రీడాకారులు, నిజామాబాద్ జిల్లా వాలీబాల్ అసోసియేషన్ కార్యవర్గం మధు, భూపతి, రాజేష్, యాదగిరి, రాజకుమార్, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. కొన్ని మండలాల వార్తలు.
బాల్కొండ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉర్దూ మీడియం 10వ తరగతి విద్యార్థులకు ఎంఐఎం ఆధ్వర్యంలో ఆల్ ఇన్ వన్ గైడ్లు పంపిణీ చేశారు. ఎంఐఎం నాయకులు, ఉపాధ్యాయులు కార్యక్రమంలో పాల్గొన్నారు. బులియన్ మార్కెట్ వివరాలు ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,58,500. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,46,150గా ఉంది. కేజీ వెండి ధర 2,63,000కు చేరింది. 10 గ్రాముల వెండి వస్తువుల ధర 2,580గా ఉంది. వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. మున్సిపల్ ఎన్నికల్లో అన్ని సర్వేలు కాంగ్రెస్ కు అనుకూలంగా ఉన్నాయి. నిజామాబాద్ కాంగ్రెస్ అభ్యర్థులతో సీఎం రేవంత్ రెడ్డి చిట్ చాట్. డిఎస్ స్మృతి వనాన్ని సందర్శించి డిఎస్ చిత్రపటానికి నివాళులర్పించిన సీఎం రేవంత్ రెడ్డి. పాల్గొన్న మంత్రులు, కాంగ్రెస్ శ్రేణులు. సీఎం రేవంత్ రెడ్డికి ఘన స్వాగతం పలికిన కాంగ్రెస్ నాయకులు. ఎలిఫాడ్ వద్ద సీఎంకు స్వాగతం పలికిన టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ గౌడ్, ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి, షబీర్ అలీ, రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి, డీసీసీ నాగేష్ రెడ్డి. టీయూలో 91 కోట్ల రూపాయలతో చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్ రెడ్డి. పాల్గొన్న రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి. నిజామాబాద్ జిల్లా నలుమూలల నుంచి సీఎం సభకు భారీగా తరలివచ్చిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు. మాక్లూరు మండలంలోని మామిడిపల్లి గ్రామంలో గల అపురూప వెంకటేశ్వర స్వామి ఆలయంలో కమనీయంగా స్వామివారి కళ్యాణం. పట్టు వస్త్రాలు సమర్పించిన వీడీసీ సభ్యులు, పెద్ద ఎత్తున హాజరైన భక్తులు. నిజామాబాద్ జిల్లాలో 600 కోట్లతో నిర్మించనున్న పాఠశాలల నిర్మాణానికి శంకుస్థాపనలు చేసిన సీఎం రేవంత్ రెడ్డి. పాల్గొన్న టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి, షబీర్ అలీ, రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి. నిజామాబాద్ నగరాన్ని స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేయాలి. సీఎం రేవంత్ రెడ్డిని కోరిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి. కాళేశ్వరం 21 ప్యాకేజీ పనులు పూర్తి చేయాలని వెల్లడి. నిజామాబాద్లో వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు ఏర్పాటు చేయాలి. సీఎం రేవంత్ రెడ్డిని కోరిన నిజామాబాద్ ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి. సీఎం రేవంత్ రెడ్డి హయాంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలపై స్పందించండి. టీపీసీసీ చీఫ్ కు సవాల్ చేసిన ఎంపీ అరవింద్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ JTPL.